ఎన్ని ఆమ్లెట్లు వేసినా సరే ఈ ఆమ్లెట్కి ఏది సాటి కాదనమాట. అంత టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేసే ఆమ్లెట్ అయితే కాదు, పూర్వం మన పెద్దవాళ్ళు చేసిన ఆమ్లెట్ అనమాట. అయితే నేనైతే ఈరోజు ఒక 2 గుడ్లతో అయితే నేను చేస్తున్నాను. 2 గుడ్లు తీసుకున్నాను, దానికి సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నానండి. ఈరోజు అయితే ఆ ఆమ్లెట్ ఎలా చేస్తారు, పెద్దవాళ్ళు ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. ఈరోజు అయితే గుడ్ ఆమ్లెట్ అనమాట. విలేజ్ స్టైల్లో పాతకాలం పద్ధతిలోని గుడ్ ఆమ్లెట్ అమ్మ వాళ్ళు ఎలా వేసేవాళ్ళు అలా అయితే ఈరోజు గుడ్ ఆమ్లెట్ అయితే నేను వేస్తాను. నేనైతే చూసారా 2 గుడ్లు అయితే తీసుకున్నాను. ఈ 2 గుడ్లతో అయితే నేనైతే ఈరోజు ఆమ్లెట్ చేస్తాను, చూసేయండి. ఎప్పుడు ఆమ్లెట్ చేస్తాం కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇంకా కావాలంటారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ హాఫ్ బాయిల్ ఆమ్లెట్లో కాకుండా ఇదైతే చాలా బాగుంటుంది. ఇందులోని చేసేటప్పుడు ఇందులో టిప్స్ చెప్తానమాట, దాని టేస్ట్ కోసం ఎలా చేసేవాళ్ళో మన పెద్దవాళ్ళు అనేది. అంటే ఇప్పట్లోనే అయితే నార్మల్గా ఇన్స్టాంట్గా చేసేస్తున్నారు కదా, చాలా ఈజీగా. అలా కాకుండా ఈ ప్రాసెస్ కొంచెం బాగుంటుంది అనమాట, చూసేయండి. ఇదిగోండి, ముందుగా అయితే నేనైతే 2 గుడ్లు తీసుకున్నాను. ఈ 2 గుడ్లు ఇప్పుడు బాగున్నాయో లేదో, అంటే కలిపోతూ ఉంటాయి కదా, అలా బాగున్నాయో లేదో చెక్ చేద్దాము. చెక్ చేయాలంటే ముందు మనకైతే వాటర్ అయితే కావాలి. ఇదిగోండి వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటర్లోని ఈ గుడ్లు అయితే మనం ఇలా వేస్తాం అన్నమాట. ఇలా వేసినప్పుడు చూడండి గుడ్లు మునగలేదు, మనం ఈ గుడ్లు మునిగేలాగా మనమైతే వాటర్ అయితే వేసుకోవాలి. నేను వేస్తున్నాను చూడండి. గుడ్డు కొంచెం గట్టిగానే వేసేసాను, పగిలిపోయిందో ఏమో తెలియదు కానీ ఇదిగోండి ఇలా వాటర్ గుడ్లు మునిగేటట్లుగా వేయాలన్నమాట. ఇలా గుడ్లు మునిగేటట్లుగా వేస్తే ఇప్పుడు గుడ్లు చూస్తారా కిందకైతే ఉండిపోయినాయి, పైకైతే తేలలేదు. కనిపిస్తుందా మీకు? పైకైతే తేలలేదనమాట. పైకైతే అంటే ఇప్పుడు గుడ్లు బాగున్నట్టు, పైకి కానీ తేరితే మాత్రం గుడ్లు మాత్రం పాడైపోయినట్టు అనమాట. ఇప్పుడు మన గుడ్లు అయితే బాగానే ఉన్నాయి, ఇంకా బాగా వాష్ చేసుకొని మనం అయితే పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇంక గుడ్లు ఇంకా బాగున్నాయి అనమాట, అందుకని పెట్టేసాను. ఇప్పుడు ఇవైతే కటింగ్ చేసుకుందాము. ఇంకా ఆనియన్స్ నేనైతే చిన్నవి, ఇవైతే చిన్నవి అనమాట. చిన్నవి ఒక 4 తీసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, సరిపోతుంది. ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు కానీ నేనైతే తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మనకి గుడ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి కదా, అందుకని నేనైతే ఆనియన్స్ అయితే తక్కువ వేసాను అనమాట. ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము, కట్ చేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇంకా ఆనియన్స్ అయితే వాటర్లో వేసేస్తున్నాను, కడుగుతున్నాను. కడిగేసి ఒకేసారి ఇంకా క్లీన్ చేసుకోవచ్చు. ఇక మీకోసం అయితే చాపింగ్ బోర్డు మీద కట్ చేయడం అయితే నేర్చుకున్నాను అనమాట. నేను అప్పుడు చెప్పేదాన్ని కదా, నాకు అసలు చాపింగ్ బోర్డు మీద అసలు కొయ్యటం రాదు అని చెప్పేసి, ఇంకా నేనైతే నేర్చుకున్నాను కొయ్యటం. ఒక చేతితో వీడియో తీస్తున్నాను, ట్రైపాడ్ పెట్టలేదు. ఒక్క నిమిషం, మా అబ్బాయిని అయితే నేను హెల్ప్ అడుగుతాను అనమాట. వీడియో తీజోయాలి. ఇదిగోండి ఇక నేనైతే ఇవైతే కటింగ్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా చాలా స్లైసీగా కోసుకోవాలన్నమాట, చాలా చిన్నవి కోసుకోవాలి. అప్పుడు అంటే ఏంటంటే చిన్నవి అనుకో మన నోటికి తగలవన్నమాట, లేదంటే పెద్ద పెద్ద ముక్కలు అయితే తగిలినప్పుడు ఇంకా అసలు గుయ్యి మంటది, అసలు మామూలుగా మంటది అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్నవి కోసుకున్నామంటే ఇంకా ఆనియన్స్కి అవి సరిపోద్ది కరెక్ట్గానే మనకు. ఇంక కొత్తిమీర కూడా చాప్ చేసుకుందాము. మీకోసం నేనైతే చాపింగ్ బోర్డులు ఎలా అంటే చాక్తో ఎలా కట్ చేయాలో అయితే నేర్చుకున్నాను. మీరైతే నా కోసం అయితే ఒక లైక్ కూడా చేయట్లేదు, ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి. మీకోసమే ఇంతగా ట్రై చేస్తున్నాను అనమాట. కట్ చేసుకుందాము. కత్తి అయితే చాలా షార్ప్గా ఉంది, నాకు అసలు ఎంత భయమో. కత్తిపేట మీద అసలు ఎంత ఈజీగా నేను కట్ చేస్తానంటే చాలా ఈజీగా కట్ చేస్తాను. అసలు మీకోసమే అనమాట ఇలా కటింగ్ అయితే చేయటం. నేను అసలు కత్తిపేట మీద చేసేదాన్ని, ఎంత పెద్ద చేపలైనా ఎన్ని కూరగాయలైనా సరే నేనైతే అలా కటింగ్ వేసేదాన్ని. కానీ ఇంకా తప్పదు కదా, ఇంకా మీకోసం అయితే నేను ఇంక ఇలాగా నేర్చుకున్నాను. చాలామంది మీ దగ్గర కత్తిపేటలు ఉండవు కదా, చాలా వరకు అందరూ కత్తులతోనే చేస్తూ ఉంటారు. కూరగాయలు అవి అయితే మాత్రం నేనైతే ఇంకా నేర్చేసుకున్నాను ఎలా కటింగ్ వేయాలి అనేది. ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ పర్లేదు, బెటర్గానే చేస్తున్నాను. అయితే చేపలు అయితే మాత్రం నేను ఇంకా చాక్తో నేను చేయలేనేమో అనుకుంటున్నాను, ఇంకా ట్రై చేయలేదు. అంటే అన్సీజన్ కదా, ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ఇంకా ట్రై చేస్తాను, మీకోసమే అనమాట.
ప్లీజ్ అండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ముందుకు వెళ్తుంది అనమాట. యూట్యూబ్ మన ఛానల్ ఇంకొందరికి రికమెండ్ అయితే చేస్తుంది. ఇదిగోండి ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా పై పొట్టలు తీసేసాను కదా, ఇప్పుడైతే కటింగ్ అయితే వేసేస్తున్నాను. నేను ఎలా కట్ చేస్తున్నానో మీరే చెప్పాలి, నాకైతే తెలియదు. ఏదో తెలిసినట్టుగా అయితే కటింగ్ అయితే వేసేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే చెయ్యి అయితే కోసుకుంది. ఒకసారి అయితే దెబ్బ అయితే తగిలిన తర్వాతే కదా మనకి ఏదైనా వచ్చేది. ఇంక నేనైతే ఇంకా స్టార్టింగ్ అయితే చెయ్యి అయితే కోసుకుంది. కత్తి చాలా షార్ప్గా ఉండడం వల్ల ఏమో అసలు నేను అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. ఇలా అయితే పర్లేదు కానీ ఇంక ఇలా చిన్న చిన్నగా చాపింగ్ చేయాలంటేనే కష్టం. చాపింగ్ చేయడం వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది, మాకైతే చాలా కష్టం అనమాట. ఏదో అలా చేస్తున్నాను. ఉండే కొద్ది నేనే కూడా ఇందులోనే ఎక్స్పర్ట్ అయిపోతాను అనమాట. గుడ్ ఆమ్లెట్కి అయితే మీరైతే ఉల్లిపాయలు అయితే ఇలా కోసేసుకోండి చిన్న చిన్న పీసులుగానా. వీడియో లెందీగా ఉందని అనుకోవద్దు, నేనైతే పిన్ టు పిన్ ఏది అసలు నేను ఫస్ట్ టైం అనమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, నార్మల్గా నేను కటింగ్ చేస్తూ నేను ఇంక వీడియో తీస్తూ అయితే నేనైతే మాట్లాడేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది, వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వాయిస్ ఓవర్ ఎలా వచ్చిందో మెయిన్గా కామెంట్ చేయండి. నేను నా ఇంకా ఏమైనా మార్చుకోవాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి, తప్పకుండా నేనైతే మార్చుకుంటాను. కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇదిగోండి ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇవన్నీ అయితే ఇందులో వేసేస్తున్నాను. చూసారా, ఇవన్నీ అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నాను, సరిపోతుంది. ఈ కారంలో వచ్చేసి మా కారం అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఈ కారంలో పసుపు కూడా ఉంటుంది అనమాట, మేము ఆడించుకుంటాం పసుపు. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. అసలు టేస్ట్ అలా ఇందులోనే ఉంటుంది. చేపల కూరలకి అయితే చాలా బాగుంటుంది. నేను చాలా మంది డ్రై పీస్ అడుగుతున్నారు, వాళ్ళకైతే పంపిస్తున్నాను. ఇంకా కారం కూడా పంపించాలని అనుకుంటున్నాను. అసలు ఈ సమ్మర్లోని కారం అయితే మిల్లి పెడదాం అనుకున్నాను, ఆ వీడియోలు కూడా తీసి పెడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అసలు ఎండలు రాలేదు, అసలు వర్షాలే. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా టేస్ట్ మొత్తం ఇదిగో ఇలాగ చేత్తోనైతే ఇలాగ బాగా స్వీట్ పిసకాలన్నమాట. ఎలా పిసకాలంటే మనం సాల్ట్ వేసాం కదా, కారం వేసాం కదా, ఈ సాల్ట్ కారం ఉల్లిపాయలను బాగా స్మాష్ చేసినప్పుడు అందులో ఉన్న తేమ అంతా బయటకు రావాలి. ఆ టేస్ట్, ఆ ఉల్లిపాయల్లో ఉన్న రసం టేస్ట్ ఆమ్లెట్కి చాలా బాగుంటుంది. మనం ఏంటి స్పూన్తోని ఫోర్కులతోని కలిపేస్తూ ఉంటాము. అలా కలిపేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలో ఉన్న తేమ అయితే బయటకు రాదు కాబట్టి ఆ టేస్ట్ అనేది మనకు తెలియదు. అదే మనం ఇలాగా గట్టిగా నొక్కుకుంటూ చూసారు ఎంత గట్టిగా చేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు వేయటం వల్ల చెయ్యి అయితే నాకు బాగానే మండుతుంది. కారం కూడా వేసాను కదా, చెయ్యి అయితే బాగానే మండుతుంది. కానీ తప్పదు, టేస్ట్ బాగుండాలంటే ఇలాంటివి కొన్ని త్యాగం చేయాలన్నమాట, పిల్లల కోసం మన కోసం. ఇలా చేసిన తర్వాత ఇంత కష్టమా, ఇంతగా ఇలా చేయాలా అంటే టేస్ట్ కోసం ఎన్ని చేసినా పర్లేదు. ఎలాగో ఇవన్నీ చేసేటప్పుడు ఖర్చు అవుతూ ఉంటుంది కదా, కొంచెం శ్రమ పడితే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా చేశానో. అప్పుడు పూర్వం మన వాళ్ళకి గరిట్లు అంటే ఫోర్కులు అవి ఉండేవి కాదు కదా, వాళ్ళు ఇలా చేత్తోనే చేసేవాళ్ళు. ఇంకా ఇలా చేత్తో చేసి చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, తినేయాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం గుడ్లు మనం పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే ఇలానే పగలగొడతాను, చాలామంది సెంటర్కి పగలగొడతారు, నేనైతే ఇలాగనే చేస్తాను అనమాట. ఇంక ఇలా వేసేయటమే. ఇక 2 గుడ్లు అయితే వేసేసాను. ఇప్పుడు బాగా బీట్ చేయాలన్నమాట. ఎంతలా బీట్ చేయాలంటే నొరగ రావాలి, నొరగ వచ్చే వరకు బీట్ చేయాలి. ఇప్పుడు ఫోర్క్ కానీ గరిటె కానీ ఏది తీసుకున్నా పర్లేదు, నేనైతే ఇదిగో ఫోర్క్తోనైతే నేను బాగా బీట్ చేస్తున్నాను. అసలు ఫ్లఫీనెస్ చాలా బాగుంటుంది, టేస్ట్ వచ్చేసరికి ఇంకా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఇలా చేయటం వల్ల ఏంటంటే కలర్ కూడా చాలా బాగా వస్తుంది. మనం నార్మల్గా వేసుకుంటేది ఏంటంటే కొంచెం వైట్గా అలా వస్తుంది, ఇది అలా కాదు, కారం కారంగా ఉంటుంది. టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంక ఇలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో.
మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు కూడా బాగా స్మాష్ చేసాం కాబట్టి టేస్ట్ అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు ఆమ్లెట్ అడిగినా సరే మీరు ఇలాగే చేస్తారనమాట. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఫోమ్ రావాలన్నమాట. ఇలా నొరగొస్తే ఇంకా మనకు ఎగ్ బాగా కలిసిపోయినట్టు అనమాట. మనం ఆనియన్స్లోంచి వాటర్ తీసాం కదా, ఇంకా ఉప్పు కారం అనేది ఏమి ఉండదు అనమాట. మొత్తం బాగా కరిగిపోయి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుందాము. బీట్ అయితే చేసాను, ఇకైతే ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ అయితే పెట్టేసాను. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది, ఎక్కువైతే పట్టదు. చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. కింద మాడినప్పుడు ఆ ఫ్లేవరు క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వేసుకుని ఇలా వేసుకోండి. హాఫ్ బాయిల్ వేరు, ఇలా వేరు. హాఫ్ బాయిల్ చెప్పాను కదా ఆల్రెడీ మన ఛానల్లోనే షార్ట్లో ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. హాఫ్ బాయిల్ కూడా చాలా ఈజీగా మా పిల్లలు కూడా వేస్తారు. అయితే గుడ్డు ఆమ్లెట్ అయితే మాత్రం ఇలాగనమాట. పల్లెటూరు పద్ధతిలో అయితే ఇలా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదిగోండి వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలని ఏం లేదనమాట. నేనైతే వేసేసాను. ఇంకా చిన్న అంటే ఇప్పుడు పెనం ఇది కొంచెం పెద్దది కదా, చిన్నదైతే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం దగ్గరికి ఒక ఫ్లఫీగా కేక్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కొంచెం పలచగా ఉంది కాబట్టి మరీ అంత కేక్లా పొంగదు. ఇప్పుడు చుట్టూ లైట్గా ఉంటుంది అనమాట. అదే మీరు చిన్న ప్యాన్ తీసుకున్నారంటే ఇంకా కేక్లా పొంగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ చూద్దరు అసలు మీరు. కలర్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో కారం వేసాం కదా, ఆనియన్స్ కూడా ఫ్రై అయినప్పుడు కలరు బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అలాగే ఆమ్లెట్ కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇది. ఇప్పుడు ఇలా కాలుతుంది కదా, ఇప్పుడైతే మీరు ఇలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసామంటే కింద లేయర్తో పాటు పైన కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ఇక మనం మళ్ళా అంటే ఇప్పుడు వేసినప్పుడే బాగా ఉడికించాలి, తర్వాత అంతగా ఉడకాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే ఇదిగోండి అయిపోయింది కదా. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా ఉందో. ఇప్పుడు మధ్యలో వరకు ఉండిపోయింది, చివరంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం టర్న్ చేసుకోవచ్చు. ఈజీగా అయితే టర్న్ అయిపోతుంది. చూసారా ఎలా ఫ్లఫీగా పొంగిందో, చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. మీరు ఎప్పుడు చేసి ఇంక ఇలాగే చేసుకుంటాం అంటారు అనమాట. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అసలు ఇంకా తిరుగుండదు అనమాట. చాలా బాగుంటుంది. తిప్పేస్తాను చూడండి, తిప్పేస్తుంది కదా, చాలా బాగా వస్తుంది. కలర్ చూడండి, ఇదిగోండి కలర్ చూసారా ఎంత గోల్డ్ కలర్లో వచ్చిందో. అసలు ఆ క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు అసలు వేడివేడిగా తినాలి, చల్లారిపోయిన తర్వాత అంత టేస్ట్ ఉండదు. ఇలాంటివి ఫాస్ట్ ఫుడ్తో సమానం కదా, ఇలాంటివి వేడివేడికి తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేను ఇలాంటివి మాత్రం బాగా ట్రై చేస్తాను. ఎక్కువగా అన్నం తినకపోయినా ఇలాంటివి అయితే మాత్రం బాగా ట్రై చేస్తాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే నేను ఇంత పెద్ద దాంట్లో వేసాను కదా, మీరు అలా కాకుండా చిన్న దాంట్లో వేసుకోండి. ఇంకా కేక్లా వస్తుంది అనమాట. టేస్ట్ అయితే మీరు ఇంకా కూరలన్నీ పక్కన పెట్టి ఇదే తింటారు. పప్పుచారులో కానీ, రసంలో కానీ, పప్పుల్లో కానీ, లేదంటే ఇంకా ఫ్రైలో చేసుకుంటాం కదా వాటిల్లో కానీ, కూరల్లో కానీ, ఎందులోకైనా పెరుగన్నంలో కూడా. పెరుగన్నంలో గుడ్డు తింటారంటే నేనైతే తింటాను, మరి మీరు తింటారు లేదు తెలియదు. నేనైతే తింటాను అనమాట. నాకు అలా ఏమి ఉండదు. చేపలు అసలు చేపల వేపుడు కూడా మేము తింటామన్నమాట. మేము ఇదిగానే చూసారా టర్న్ చేశాను. ఇంకా తర్వాత ఎక్కువసేపు అయితే కాల్చాల్సిన అవసరం లేదు. కింద వైపు కాలినప్పుడు పైది కూడా ఇందులో ఆనియన్స్ చూసారా, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది, చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా బాగుంది కదా. ఇలాంటిది అసలు మీరు తప్పకుండా ట్రై చేయాలి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి చెప్తాను ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి చివరికైతే ఆమ్లెట్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుంటుందో. ఆనియన్స్ అవి మనము బాగా స్మాష్ చేసాం కాబట్టి చాలా బాగా వస్తుంది. చూసారా, ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయాలి. ఎప్పుడు కాకుండా ఇలా ఒకసారి చేతితోనే బాగా కలిపి చేయండి. టేస్ట్ అసలు అదిరిపోయింది అనమాట. ఇదండి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఎండు చేపలు కావాల్సిన వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఎండు చేపలు బోల్డ్ అని అయితే నేనైతే కొరియర్ చేస్తాను అనమాట. మీకు కావాల్సినవన్నీ వాట్సాప్లో నాకైతే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.